ఉన్నది. దురదృష్టం ఏమిటంటే మన సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలను వ్యతిరేకించే నాస్తికులు ఇంకా కొందరు వీటిని విమర్శిస్తూ ఉంటారు. దీనివల్ల రోగాలు వస్తాయి, ఈ రంగులు పులుముకోవటం వల్ల రసాయన ద్రవ్యాల వల్ల వీళ్ళకి చర్మాలు దెబ్బతింటాయి, ఇట్లా అట్లా అని చెప్పి. సుఖార్థ సర్వభూతానాం మతా సర్వా ప్రవృత్తయ. మహర్షులు మనకి అందజేసినటువంటి ప్రతి ఉత్సవంలో మన ఆరోగ్యం ఇమిడి ఉన్న తప్పితే అనారోగ్యం ఇమిడి లేదు. ఈ రోజున పూసుకోవలసినటువంటి రంగులు కూడా విధానం శాస్త్రం చెప్పింది. పుష్పాసవాలతో వాళ్ళు చల్లుకోవాలి. పుష్పాసవములు ముఖ్యంగా మోదుగ పువ్వుల్ని రోట్లో వేసి దంచి దాని నుంచి వచ్చినటువంటి రసాన్ని పూసుకోవాలి అని చెప్పారు. అలా పూసుకోవటం వల్ల చాలా ఆరోగ్యం ఇమిడి ఉన్న దీంట్లో. అంతేకాదు మూలికలకి సంబంధించినటువంటి కషాయం దాన్ని సిద్ధం చేసుకుని ఆ కషాయం రంగుగా ఉంటుంది, కాషాయం రంగు అంటారు. ఆ రంగు పులుముకోవాలి అని. ఎందుకు అంటే ఈ పాల్గొన పౌర్ణమి తర్వాత ఇక మొత్తం కూడా మండుటెండలు. ఈ మండుటెండల యొక్క తీవ్ర ప్రతాపాన్ని తట్టుకోవాలి అంటే ఇప్పటిదాకా చలికాలంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి లేపనం ఒక మాట జరిపితే వాళ్ళ శరీరము ఆ ఉష్ణము స్వీకరించటానికి సన్నద్ధంగా ఉంటుంది. అంత పరమార్థం దీంట్లో ఉన్నది. మనం చూస్తూ ఉంటాం, క్రికెట్ ఆడుకునే వాళ్ళు చలిదేశం వాళ్ళు మన దేశము అక్కడికి ఉష్ణ దేశాలకు వచ్చినప్పుడు వాళ్ళు మొహాన రంగులు రాసుకుంటూ ఉంటారు, వాళ్ళ మొహాన రంగు పూసుకుని ఉంటారు. ఏమిటి రంగు పూసుకున్నారు అని కొందరు అనుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటే ఇక్కడ ఎండలు వాళ్ళు భరించలేక దాన్ని తట్టుకోవటం కోసం. అలాగే ఈ రంగులు పూసుకోవటంలో కూడా ఈ పాల్గొన మాసం పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి వేసవి కాలాన్ని తట్టుకోవటం అనేటటువంటి పరమార్థం ఇందులో ఇమిడి ఉన్నది. ఇది ఏర్పాటు చేసుకోలేనటువంటి వాళ్ళు కొందరు బురద చల్లుకునేటటువంటి పద్ధతి కూడా ఉన్నది. గ్రామీణులు అడవి సంచారం చేసేటటువంటి వనవాసి జనము వాళ్ళు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. వాళ్ళు ఎలా జరుపుకుంటారు అంటే ఒండ్రు మట్టి దాన్ని పులుముకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. పాపం వాళ్ళకి శక్తి లేదు, వాళ్ళు ఖర్చు పెట్టలేరు. ఆ ఒండ్రు మట్టి తేలిగ్గా వచ్చేటటువంటిది అది కూడా తప్పకుండా జరుపుకుని తీరుతారు. ఎందువల్లంటే మనకి మృత్తికా స్నానాలు ఉన్నాయి. ఆరోగ్యానికి కేరళ చికిత్సల్లో వాటిల్లో ఆరోగ్యం కోసమని ఒంటి నిండా మట్టి రాసి కొంతసేపు ఉంచి తర్వాత స్నానం చేయిస్తారు. దానివల్ల ఎంతో ఆరోగ్యం ఉన్నది. ప్రత్యేకించి మట్టి రాసుకోమంటే రాసుకోం. అందువల్ల ఈ నెపంతో ప్రతి వ్యక్తి ఆ మట్టి రాసుకోవటం జరుగుతుంది. ఈ మూలికల ఆసవం కానీ ఆ మట్టి కానీ ఏదో ఒకటి ఈ శరీరానికి ఈ చర్మానికి మేలు కోసమని రాసుకునేటటువంటి పండగ రంగుల పండగ తప్పితే దాన్ని రసాయన రంగులు వాటి వల్ల పూసుకుని ఒళ్ళు చెడగొట్టుకోమన్నటువంటిది కాదు. తెలియకపోవటం వల్ల అలా భ్రాంతి పడుతూ ఉంటారు. భ్రాంతి కాదు, వాళ్ళకి తెలిసినా కూడా విమర్శించాలి, మన సంస్కృతిని దెబ్బతీయాలి అనేటటువంటి ఒక దుర్బుద్ధి. వినాయక చవితి నాడు మట్టి వినాయకుడిని చేసి 21 పత్రులతో జలమజ్జనం చేస్తే జల కాలుష్యం తొలగిపోతుంది. ఈ ఔషధుల వల్ల చాలా ఆరోగ్యం చేకూరుతుంది. కానీ దాని గురించి వినాయక చవితినే తీసేసేయాలని చెప్పి పన్నాగం. అట్లాగే దీపావళి నాడు ఆ టపాసు పేల్చటం వల్ల అనేక రకాల దోషక్రిములు పోతాయి, లోకానికి శ్రేయస్సు జరుగుతుంది. దాన్ని కూడా ఇదేదో చాలా ప్రమాదము, ఇళ్ళు తగలబడతాయి, అది ఇది అని చెప్పి దాన్ని తీసేయాలి. హోలీ రంగుల వల్ల ఏదో వస్తుందని చెప్పి దీన్ని తీసేయాలి. మన సంస్కృతిని సర్వనాశనం చేయాలనేటటువంటి దుర్బుద్ధితో చెప్పటం తప్పితే వీటన్నిటి వెనకాల మన ఆరోగ్యమే ఇమిడి ఉన్నది. శాస్త్రము చెప్పిన రీతిగా ఆచరించేటట్లయితే ఇది 100కి 100 పాళ్ళు కాదు, అంతకంటే ఎక్కువ ప్రయోజనకారి అనేటటువంటిది మనం గ్రహించాలి. ఇంకా ఈ పర్వదినానికి సంబంధించి అనేక విశేషాలు ఉన్నాయి. బ్రహ్మసావర్ణి మన్వంతర ఆది. ఈరోజు మనువులలో మన్వంతరాల్లో బ్రహ్మసావర్ణి, రుద్రసావర్ణి, విష్ణుసావర్ణి వాటిలో 10వ మన్వంతరం ఇది బ్రహ్మసావర్ణి. ఈ రోజున ఆరంభం అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి విశేషం కూడా చెప్పబడ్డది. అట్లాగే లక్ష్మీనారాయణ వ్రతం చెప్పబడ్డది. ఈరోజు లక్ష్మీనారాయణని పూజ చేయాలి. కేవలము వినోదమే కాదు, ఈ రోజున చేసుకునేటటువంటి వాటిలో దైవ కార్యక్రమాలు కూడా ఇమిడి ఉన్నాయి. వాటిని ఆచరించి భగవద్ అనుగ్రహాన్ని కూడా మనం పొందాలి. అక్షిత్రయము అని ఉన్నది. ఆ అక్షిత్రయంలో అక్షిద్వయము ఈ పండగకి సంబంధించింది. అక్షిత్రయం అంటే మధుర మీనాక్షి, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి.
విశాలాక్షి, మీనాక్షి, కామాక్షి అక్షిత్రయం అంటారు దీన్ని. ఈ అక్షిత్రయంలో మధుర మీనాక్షికి సంబంధించినటువంటి పర్వము ఈరోజు, అట్లాగే కంచి కామాక్షికి సంబంధించినటువంటి పర్వం కూడా ఈ రోజున ఇమిడి ఉన్నది.